హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైనింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డర్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో CAN6 బేసిక్స్ నుంచి CAN6 రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క CAN6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు USD INR OTC కరెన్సీ పేరులో ఇక్కడ మనకి ఓవరాల్గా డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి. సో అంటే మనకి బయర్స్లో ఒక కంట్రోల్ అనేది ఉందన్నమాట మార్కెట్లో. సో ఇక్కడ రీట్రేస్ అవుతున్నారు సెల్లర్స్, బట్ ఇక్కడ వాళ్ళు ప్రాపర్ ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేయట్లేదు. సో ఎప్పుడు కానీ మనం ఆ ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళకూడదు. సో క్లియర్ కట్గా మీరు ఎప్పుడు కానీ ట్రెండ్కి అగైనెస్ట్గా కాకుండా ట్రెండ్ అంటే ఏదైతే ట్రెండ్ ఉంటుందో ఆ ట్రెండ్లో ఉన్న ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా అంటే స్ట్రక్చర్ వైజ్గా అండ్ CAN6 సైకిల్ వైజ్గా మీరు స్టోరీని రీడ్ చేయాలన్నమాట. సో అదే ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్. సో ప్రైజ్ యాక్షన్ని మీరు ప్రాపర్గా రీడ్ చేసినట్లయితే మార్కెట్లో డెఫినెట్లీగా మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అంటే మార్కెట్లో ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ లేనప్పుడు అంటే అకార్డింగ్ టు స్ట్రక్చర్ కావచ్చు అండ్ CAN6 సైకాలజీ కావచ్చు. సో ట్రెండ్కి అగెనిస్ట్గా మీకు కన్ఫర్మేషన్స్ ఉండొచ్చు, బట్ ట్రెండ్కి అగెనిస్ట్గా కన్ఫర్మేషన్స్ ఉంటే మీరు అక్కడ అవాయిడ్ చేయాలి. సో ఎప్పుడైతే ప్రాపర్గా ట్రెండ్కి అగెనిస్ట్గా కాకుండా ట్రెండ్ డైరెక్షన్లో మీకు కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ అనేది ఇక్కడ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, బట్ మనకి క్లియర్ కట్ కన్ఫర్మేషన్ దొరికితే మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో ట్రెండ్ మనకి అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నా, ఒక క్లియర్ కట్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నా కూడా, ట్రెండ్ ఏ విధంగా ఉన్నా కూడా మీకు ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా మీరు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేయకూడదు. సో డెఫినెట్గా మీకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి స్ట్రక్చర్ వైజ్గా, సైకాలజీ వైజ్గా. సో అవన్నిటిని మీరు మ్యాచ్ చేయాలన్నమాట. సో అవన్నిటిని కంబైన్ చేయాలి. మీరు కంబైన్ చేసినప్పుడు మీకు ఒక క్లియర్ కట్ ఎనాలిసిస్ అనేది డెవలప్ అవుతుంది. సో అదే మీరు ఒక ట్రేడ్ని తీసుకునేటప్పుడు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండేలా చూసుకోవాలి. సో ఆ కన్ఫర్మేషన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ అనేది ఇక్కడ మార్కెట్ని ఎనాలిసిస్ అని చేయాలన్నమాట. సో ఈవెన్ మీరు ఫోరెక్స్, బైనరీ, లేకపోతే స్టాక్స్, క్రిప్టో, మీరు దేంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళైనా సరే డెఫినెట్లీగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండేలాగా చూసుకోవాలి మీ యొక్క ఎనాలిసిస్లో. సో ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్ అనేది ఉంది, బట్ ఇక్కడ మనకు క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. సో నేను చూస్తున్నాను. సో ఇక్కడ డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క సప్లై జోన్ని మార్కెట్ హిట్ అయినప్పుడు స్ట్రాంగ్ సెల్లర్స్ యొక్క ఇండికేషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏదైనా మనకి బయర్స్ నుంచి ఏదైనా ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ దొరికితే కనుక నేను అనేది ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. బట్ ఇక్కడ సెల్లర్స్ మనకి స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు, సెల్లర్స్ యొక్క పవర్ కూడా ఇండికేట్ చేస్తున్నారు. అట్లాగే బయర్స్ కూడా ఇక్కడ వీక్నెస్ ఏం లేరన్నమాట. సో ఇక్కడ బయర్స్ కూడా వీక్ ఏం లేరు, వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హయ్యర్లో నుంచి మార్కెట్లో చూడొచ్చు ఒక స్ట్రాంగ్ బయర్ యొక్క ఎంట్రీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చూద్దాం మనకి ఏ విధమైన ప్రైజ్ యాక్షన్ ఇండికేషన్ ఉంటుందో. సో ఇక్కడ బయర్స్లో ఒక స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం, సో తర్వాత ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో డైరెక్షన్ పరంగా కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ అప్వర్డ్ డైరెక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే హై బ్రేక్అవుట్ అయిందో సో అక్కడ మనకి రీటెస్ట్ అనేది జరుగుతుంది. సో బట్ ఇక్కడ సింగిల్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనకు అగైనెస్ట్ పార్టీ ఏదైతే ఉందో సెల్లర్స్ వెరీ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్ట్రక్చర్గా చూడొచ్చు, ఇక్కడ స్ట్రక్చర్లో మనకి డెఫినెట్లీగా ఒక కైండ్ ఆఫ్ డబల్ టాప్ కూడా ఇక్కడ క్రియేట్ చేసి ఒక కైండ్ ఆఫ్ మూమెంటం ఈ విధంగా ఏదైతే నెక్స్ట్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సో కంప్లీట్గా ఇవన్నిటిని లిక్విడిటీ పర్పస్గా మార్కెట్ ఈ యొక్క స్వింగ్స్ని హిట్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్పస్గా ఒక డబల్ టాప్ క్రియేట్ చేస్తూ మనకి ఈ యొక్క ఎం ప్యాటర్న్ యొక్క నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే ఈ వీటిని హిట్ అవుతూ మనకి ప్రజెంట్ ఏదైతే ఎక్స్ట్రీమ్ టార్గెట్ ఉందో ఈ యొక్క స్వింగ్లో ఆ లోని హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా కానీ ప్రాబబిలిటీ అన్నమాట, నథింగ్ ఈజ్ షూర్ హియర్, నేను ఎప్పుడు చెప్తుంటాను. సో 100% షూర్ అనేది ఇక్కడ మార్కెట్లో ఏ మార్కెట్లో ఉండదు. సో అదొక కైండ్ ఆఫ్ సైకాలజీ, ఆ సైకాలజీ ఉంటే కనుక మీకు డెఫినెట్లీగా లాస్ అనేది జరుగుతుంది. సో 100% అని కాకుండా హై ప్రాబబిలిటీ అనేది మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ప్రాబబిలిటీ మీకు జనరల్గా మీరు
ప్రాపర్గా మార్కెట్ని స్ట్రక్చర్ వైజ్గా సైకాలజీ వైజ్గా కంప్లీట్ ప్రొజెక్షన్ మీరు క్లియర్ కట్గా అక్కడ ఉన్న స్టోరీని ఆ సిచ్యువేషన్ మీరు ప్రాపర్గా రీడ్ చేయగలిగితే డెఫినెట్లీగా ఆ ప్రాబబిలిటీ మీ యొక్క యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో అది డెవలప్ అయ్యే వరకు మీరు కాన్ఫిడెంట్ ట్రేడర్ అయ్యేంత వరకు ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే చేయాలి. సో ఇక్కడ సిచ్యువేషన్లో చూడొచ్చు, మళ్ళీ మార్కెట్లో సెల్లర్స్ యొక్క ఇండికేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ట్రేడ్ ఓపెన్ చేసిన ట్రేడ్ అనేది లాస్ అయింది. బట్ నో ప్రాబ్లం, నేను డెఫినెట్లీగా నెక్స్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది కన్ఫర్మ్గా మనకి మార్కెట్లో. సో ఏ కరెన్సీ పేలో ఒక కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంటుంది. డెఫినెట్లీగా మీరు ప్రాపర్గా రీచ్ చేసినప్పుడు ఆ యొక్క ఛాన్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనమాట. సో డెఫినెట్లీగా రీడ్ చేయాల్సిందే మార్కెట్ని. సో వితౌట్ కన్ఫర్మేషన్ మనం ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు కూడా. సో ఇప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా సింగిల్ లాస్ అవ్వగానే ఎమోషన్స్ అటాక్ అవుతాయి. సో అట్లాగే ఆ యొక్క గ్రీడీనెస్, సో రివెంజ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. డెఫినెట్లీగా ఈ యొక్క లాస్ని రికవర్ చేయాలని ఇక్కడున్న ప్రాపర్ కైండ్ ఆఫ్ ఈ యొక్క ఇండికేషన్ని రీడ్ చేయరు మార్కెట్లో. సో రీడ్ చేయకపోవడం వల్ల ఇక్కడ అంటే మనకి ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీ కావచ్చు, సో ఈవెన్ ఏదైనా కావచ్చు, సో అక్కడ సబ్జెక్ట్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం వల్ల ఎమోషన్స్ అనేది డెఫినెట్లీగా అటాక్ అవుతాయి. డెఫినెట్లీగా మీకు అక్కడ లాస్ జరుగుతుందన్నమాట. సో అట్లాంటి రివెంజ్ ట్రేడింగ్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. డెఫినెట్లీగా పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక ట్రేడ్ అనేది మీకు లాస్ అయినప్పుడు సో మళ్ళీ వెయిట్ చేసి డెఫినెట్లీగా ఒక మంచి ఆపర్చునిటీ కోసం ఇక్కడ వెతకాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను కొంత ఫార్వర్డ్ చేశాను. సో ఆ యొక్క పేషెన్స్కి మనకు డెఫినెట్లీగా ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇక్కడ దొరికింది కూడా. సో క్లియర్ కట్గా చూడొచ్చు, మార్కెట్లో ఆల్రెడీ ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా చూడొచ్చు. ఇక్కడ ఓవరాల్గా మేజర్గా డైరెక్షన్ వచ్చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో కంప్లీట్గా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ చూడండి, ఎక్కడ వాళ్ళు వీక్నెస్ అనేది షో చేయట్లేదు. చూడండి, డెఫినెట్లీగా స్టోరీని రీడ్ చేయాలి. సో సెల్లర్స్ ఎక్కడ వాళ్ళ యొక్క వీక్నెస్ అనేది షో చేయట్లేదు, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు, రీట్రేస్మెంట్లో వచ్చిన బయర్స్ వాళ్ళు ఇక్కడ బ్రేక్అవుట్ చేసి ఒక కైండ్ ఆఫ్ మూమెంటం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ సెల్లర్స్ యొక్క ప్రెషర్ వల్ల ఇక్కడ చూడొచ్చు, బయర్స్ రీట్రేస్మెంట్లో ఒక వీక్నెస్ అనేది షో చేయడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్గా వాళ్ళకు కావాల్సిన ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ అనేది దొరికినప్పుడు డెఫినెట్లీగా మళ్ళీ సెల్లర్సే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ చూడొచ్చు, ఇదొక స్పిన్నింగ్ టాప్ కైండ్ ఆఫ్ బేరిష్ క్యాండిల్ తర్వాత నేను ఇక్కడ మల్టిపుల్ సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను విత్ డైరెక్షన్. సో ఈ యొక్క డైరెక్షన్ని ఫాలో అవుతూ నేను కంప్లీట్గా మల్టిపుల్ సెల్ ట్రేడ్స్ అనేది ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి ఇక్కడ నేను యూజ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీగా స్టోరీని రీడ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు క్లియర్ కట్ స్ట్రక్చర్ వైజ్ కూడా స్టోరీ మనకి కంబైన్ చేశాను. సో అట్లాగే రీట్రేస్మెంట్లో బయర్స్ కూడా వీక్నెస్ అనేది షో చేశారు. సో మంచి కన్ఫర్మేషన్ అనమాట. సో మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తే డెఫినెట్లీగా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక డెఫినెట్లీగా ఆ యొక్క కండిషన్ అనేది మీకు దొరుకుతుంది. ఆ ఆపర్చునిటీ అనేది డెఫినెట్లీగా మార్కెట్లో ఉంటుంది. సో ఆ ఆపర్చునిటీ కోసం డెఫినెట్లీగా ఒక పేషెన్స్ లెవెల్స్ని మీరు మెయింటైన్ చేస్తూ క్లియర్ కట్ సిచ్యువేషన్ని మీరు రీడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కొంత స్కిప్ చేశాను. సో మంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఇక్కడ 2 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో ఓవరాల్గా డైరెక్షన్ చూడొచ్చు, మనకు అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ప్రీవియస్గా ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క జోను అంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క కంప్లీట్ బయర్ జోన్ని హిట్ అయినప్పుడు బయర్స్లో చూడండి స్ట్రెంత్ ఏ విధంగా ఉందో. సో బయర్స్ స్ట్రాంగ్గా మనకి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. ఓవరాల్ డైరెక్షన్ కూడా స్ట్రక్చర్లో చూడొచ్చు, ఓవరాల్గా డైరెక్షన్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది మార్కెట్లో. సో స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనకి. సో ప్రీవియస్ హైని చూసుకుంటే, సో తర్వాత ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మళ్ళీ రీట్రేస్మెంట్లో ఒక వీక్నెస్, తర్వాత వచ్చిన బయర్స్ కూడా ఒక కంటిన్యూషన్ సైన్ ఇస్తున్నారు. సో కంటిన్యూషన్ సైన్ తర్వాత ఒక రీట్రేస్మెంట్ క్రియేట్ చేశారు సెల్లర్స్. అంటే వాళ్ళు ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్గా మనకి స్ట్రక్చర్ వైజ్గా చూసిన స్టోరీలో అండ్ క్యాన్సిక్ స్టోరీలో మీరు గమనించినా కూడా బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది కనబడింది ఈ యొక్క సెల్లర్ క్యాండిల్లో, రీట్రేస్మెంట్ క్యాండిల్లో. తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి మంచి కన్ఫర్మేషన్ గ్యాప్ డౌను. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను బయట తీసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద డిపెండ్ అవ్వండి. ఇండికేటర్స్, సిగ్నల్స్ ఇవి కాకుండా మీరు డెఫినెట్లీగా మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసే వాళ్ళన్నా కూడా అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని కాకుండా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. లెర్నింగ్ మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు ట్రై చేసినా కూడా ట్రేడింగ్లో ముఖ్యంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రం మీకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఓన్లీ డెమో ట్రేడింగ్లో ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక కాన్ఫిడెంట్ ట్రేడర్ అయ్యేంత వరకు, మీ యాక్యురసీ బిల్డప్ అయ్యేంత వరకు. సో మీరు ఒక రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకుంటే తప్ప మీరు
సపోర్ట్ రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అని కాకుండా రియల్ టైప్ ప్రైస్ యాక్షన్ని నేర్చుకోండి. అప్పుడే మీకు యాక్యురసీ అనేది డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అనమాట. ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఒక డే టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం సెషన్ అనేది క్లోజ్ చేయాలి. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.